అసలు విద్యార్థులు యువకులు లేనటువంటి ఉద్యమం మాదిగ ఉద్యమం. 30 ఏళ్ల పాటు జరిగినటువంటి మాదిగ ఉద్యమం కేవలం నిరక్షరాస్యులైనటువంటి మాదిగ సోదరుల ద్వారా నడిచింది. దానికి చాలా మంది నాయకత్వం వహించడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మాదిగ జాతి. ఎవరైతే వర్గీకరణ ద్వారా విద్యా ఉద్యోగాలు పొందుతారో వాళ్ళని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కొరకు మేము ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని నిశ్చయించుకున్నాం. ఆ బహిరంగ సభ ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారంన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరుగుతుంది. ఎందుకు ఆర్ట్స్ కాలేజ్ జరుగుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ అతిపెద్ద విద్యా సంస్థ కాబట్టి విద్యార్థుల యువకుల యొక్క వాయిస్ వినిపించడం కోసం మేము అక్కడ ఈ సభ పెట్టాలని నిశ్చయించుకున్నాం. సభ పేరు మాదిగ విద్యార్థి యువగర్జన. ఇది ఎంటైర్లీ కృష్ణ మాదిగకు సంబంధం లేని డిమాండ్. ఇది కృష్ణ మాదిగ పెట్టినటువంటి డిమాండు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర నష్టం చేస్తుంది. ఆయన పెట్టిన డిమాండ్ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 7% మాదిగలకు అడుగుతుండు. మేము మాదిగలకు 12% రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలంటా ఉన్నాం. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తుండో అట్నే చేయమని అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము వేసినటువంటి షమీమ్ అఖ్తర్ కమిటీకి ఎక్కువగా రిప్రజెంటేషన్ చేసింది 12% ఇవ్వమని, జిల్లాల వారిగా వర్గీకరణ చేయమని. మా డిమాండ్ ఇదే డిమాండ్ తోటి ఇవాళ మేము యూనివర్సిటీలో బహిరంగ సభ పెట్టాలని నిశ్చయించినాం. ఈ సభకు మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మంత్రి, మాదిగ ఎంపీలు, మాదిగ ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు అత్యధికంగా హాజరు కావాలి. ఈ సభని ఆర్గనైజ్ చేసేది మాదిగ సంఘాలు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మాదిగ యువకులు, విద్యార్థులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట ఉంటాం, నడుస్తాం, ఏబిసిడి సాధిస్తాం అన్నది మా యొక్క నినాదం. ఎందుకంటే మందకృష్ణ మాదిగల్ని బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండు. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చట్టం కాదు, మాదిగ సమాజం అంతా రేవంత్ రెడ్డి వెంట నడిస్తే ఏబిసిడి జరుగుద్ది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి దాన్ని చట్టంగా మార్చుకోవాలంటే మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట నడవాలి. ఇది తెలివిగల నాయకత్వం చేసే పని. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాదిగల కోసం చేసినటువంటి 4 ప్రయత్నాలు ఉన్నాయి. ఒకటి, అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు వచ్చిన తీర్పు రోజే మద్దతు ప్రకటించిండు. ఏ రాష్ట్రంలో చేయకపోయినా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయకపోయినా నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. 2, మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వేయడం జరిగింది. 3, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలా మాదిగల మధ్య ఉద్యోగాల్లో ఉన్న తేడాని లెక్కలు తెప్పించుకోవడం. 4, ఒక మాజీ జడ్జి తోటి ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఇవాళ
మందాకృష్ణ మాదిక్ గారు చంద్రబాబు నాయుడికి ఏమో శుభాకాంక్షలు చెప్తుండు, రేవంత్ రెడ్డి గారికి చివాట్లు పెడుతుండు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కన్నా 4 అడుగులు ముందున్నాడు వర్గీకరణ విషయంలో. కాబట్టి ప్రియమైన మాదిగ సోదరులారా, ఈ సభను విజయవంతం చేసి అప్పుడు కూడా కేసీఆర్ ఏదో పింక్ జెండా వేసుకొని 4 రోజులు జై తెలంగాణ అని అటనే ఉంటే 2009 తర్వాత విద్యార్థులు రంగప్రవేశం చేసినాక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే విద్యార్థి లోకం, అదే యువజనులు మరొక్కసారి ఓయు వేదికగా మాదిగ విద్యార్థి గొంతు వినిపించడం కోసం ఇవాళ ఈ బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రకటన చేయడం జరిగింది. అంటే చివరిగా ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పొందే ఈ సమాజం ఉద్యమంలోకి వస్తే తప్ప వర్గీకరణ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మందాకృష్ణ మాదిగతో నడిచే వాళ్ళందరూ కూడా 30 ఏళ్ళు నడిచినామని చెప్పుకుంటా ఉన్నారు. 30 ఏళ్ళు నడిచినా ఎంఆర్పిఎస్ ద్వారా ఏబిసిడి రాలే. అందుకోసమనే చదువుకున్న మేమంతా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం మాదిగ యువకులని విద్యార్థుల్ని ముందు పెట్టి ఈ బహిరంగ సభ నడపాడాలని నిశ్చయించుకున్నాం. ప్రజా సంఘాలు వెనక నుండి నడిపి ముందు వరుసలో విద్యార్థులను యువకులను పెట్టాలని నిశ్చయించుకున్నాం. కాబట్టి ఫిబ్రవరి 2న ఆదివారం ఓయిలో జరిగే ఈ సభకు తెలంగాణ యావత్ సమాజం, మాదిగ సమాజం, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులందరూ నైతిక మద్దతు తెలిపి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటా ఉన్నా.